10,000 మంది పైబడిన పదిలముగా నేనుండెదను. ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం. 10,000 మంది పైబడిన పదిలముగా నేనుండెదను. ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం. నాదు కేడము నా కోటయు యేసే. నాదు కేడము నా కోటయు యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా. తన సొంత కుమారుడు తిరుగుబాటు చేసి దావీదును తరుముతున్నప్పుడు దావీదు నమ్మిన అనేక మంది తన కుమారుడైన అబ్షాలోం వైపుకి వెళ్ళిపోయారు. షిమి అనే వ్యక్తి చీపో దేవుడి నీకు తీర్పు తీర్చాడు అని దావీదుని దూషిస్తున్న సందర్భం కూడా మనం గమనించవచ్చు. తుఫాను లాంటి పరిస్థితుల్లో ప్రశాంతమైన దేవుని సన్నిధిని దావీదు పొందుకున్న అనుభవం చూస్తాం. మొదటి 2 వచనాల్లో తన శత్రువులు ఏ విధంగా విస్తరించి దావీదును బాధించారో, దేవుని వలన అతనికి రక్షణ దొరకదు అన్నవారు ఉన్నారు. దావీదుకు దేవుడు ఏమై ఉన్నాడో 3వ వచనం చూద్దాం. యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తు వాడువుగాను ఉన్నావు. దేవుడు తనకు ఏమై ఉన్నాడో చెప్తున్నాడు. దేవుడు నా కేడముగా ఉన్నాడు. కేడము అన్న డాలు అన్న ఒకటే. దేవుడే దావీదుకు కేడముగా ఉన్నాడు అన్న మాట మనం చూస్తున్నాం. అంతేకాదు, నీవే నాకు అతిశయాస్పదముగా ఉన్నావు. సింహాసనం కాదు, అధికారం కాదు, రాజరికం కాదు, కానీ దావీదుకి అతిశయం ఎవరంటే దేవుడే. ఆ తర్వాత నా తల పైకెత్తువాడవు నీవే. దేవుడే నా తల పైకెత్తువాడు. ఇలాంటి అవమాన పరిస్థితుల మధ్యలో, ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో నాకు దేవుడు కేడముగా ఉన్నాడు. 2వదిగా ఆయన అతిశయ కారణంగా ఉన్నాడు. 3వదిగా నా తల ఎత్తువాడుగా ఉన్నాడు అని చెప్తూ అంటాడు. ఏలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా నాకు ఆధారం. ఆయన నాకు ఉత్తరం ఇచ్చే దేవుడు, ఆయన నాకు ఆధారంగా ఉన్న దేవుడు అని దావీదు దేవుని గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, మొదటి వచనాల్లో శత్రువుల గురించి మాట్లాడాడు. 3వ వచనం నుంచి దేవుడు తనకి ఏమై ఉన్నాడో అని చెప్పాడు. ఆ తర్వాత 5వ వచనం నుంచి మనం గమనిస్తే దావీదు కలిగిన ప్రశాంతతను చెప్తాడు. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తిన మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. ఈయనకి ఎలా నిద్ర వస్తుందండి? అంతఃపురములో ఉండే వ్యక్తి, గొప్ప సౌధములో కావలసినవన్నీ అనుభవిస్తున్న వ్యక్తి, రాజ్యాన్ని వదిలిపెట్టి కొండల్లో గుట్టల్లో నడుస్తూ ఉన్న ఈ వ్యక్తి పాడుతున్న పాటలో నేను పడుకొని నిద్రపోయేదను అంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించిన నేను భయపడను. యెహోవా లెమ్మో నా దేవా నన్ను రక్షింపు. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడు నీవే, దుష్టుల పళ్ళు విరగ్గొట్టువాడు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. ఈ మాటలు మళ్ళీ జాగ్రత్తగా గమనించండి. మొదటి 2 వచనాలు దావీదును వ్యతిరేకించే శత్రువుల గురించి మనం చూస్తాం. 3, 4 వచనాలు దేవుడు దావీదుకి ఏమై ఉన్నాడో మనం చూస్తాం. 5, 6 వచనాలు దావీదు యొక్క ప్రశాంతత మనం చూస్తాం. దావీదు యొక్క నెమ్మది మనం చూస్తాం. దావీదు యొక్క ధైర్యం, నిబ్బరం మనం చూస్తాం. 7వ వచనంలో దేవుడు తన ప్రజలకు కలిగించే రక్షణను మనం చూస్తాం. శత్రు దవడ పళ్ళు విరగొట్టువాడు, రక్షణ యెహోవాది, నీ ప్రజలందరికీ ఆశీర్వాదం వచ్చును అనే మాటతో ఈ కీర్తన ముగించబడినట్లుగా మనం చూస్తాం. మెట్టుకు దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న సమస్య నీకు పెద్దగా ఉండొచ్చు, చాలా కష్టంగా
నేను ఇంకా విడుదల పొందలేను అన్నంతగా నీ మీదకి సమస్యలు వరదలాగా వచ్చాయివేమో. అయితే ధైర్యం తెచ్చుకో. నీవు ప్రార్థన చేస్తే దేవుడు నీ కేడముగా ఉంటాడు, దేవుడు నీకు అతిశయాస్పదంగా ఉంటాడు, దేవుడు నీ తల పైకెత్తువాడుగా ఉంటాడు, దేవుడే నీకు ఆధారంగా ఉంటాడు. కాబట్టి నిశ్చింతగా ఉండొచ్చని దేవుని సేవకుని మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన. మహోన్నతులకు దేవా, సర్వాధికారికి స్తోత్రాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. మేము ఏ విధంగా నిశ్చింతగా ఉండాలో, ఏ విధంగా ధైర్యంగా ఉండాలో మీరు మాకు తెలియజేసిన మాటలను బట్టి వందనాలు. విత్తబడిన మాటలు మా అందరి హృదయాలు నీరుకట్టి ఫలింపజేసి మీరే మహిమ పొందమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.